నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. ఒక నిర్మాణం కావాలంటే భవిష్యత్తులో ఎన్నో తరాల నుండి ఆ నిర్మాణం పునాది అవుతుంది. ఆ పునాది పైన కట్టడాలు అవుతాయి, బిల్డింగులు అవుతాయి, రకరకాలుగా ఒక ప్రణాళిక అవుతుంది. అలాంటిది ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కక్షలతో, కార్ఖానాలతో, కుట్రపూరిత వాతావరణాలతో అమాయక ప్రజలను చంపేస్తున్నారు. పూర్తిగా యుద్ధం వాళ్ళకు మోజుగా ఏర్పడిపోయింది. కానీ ఆ దేశ రాజు, ఈ దేశ రాజు క్షేమంగా ఉంటారు. కానీ మధ్యలో ఇబ్బందులు గురయ్యేది సైనికులు చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టం. మరి ఈ ఆస్తులు కాపాడుకుంటారా? ఈ ప్రాణాలు కాపాడుకుంటామా? ఒకసారి బాగా ఆలోచన చేయాలి ప్రపంచ దేశాలన్నీ. మొన్న 2 రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం ఇరాన్తో యుద్ధం చేస్తుంటే ఇరాన్ దేశానికి ఏమెన్ దేశం అనే ఒక పక్క దేశం సపోర్ట్ చేస్తాం. ఒకరికొకరు విధ్వంసాలు చేసుకుంటూ పగలు ప్రతీకారాలతో దేశాన్ని, దేశ పౌరులను చంపేసుకుంటుంటే నిర్మాణం ఎంత బలంగా ఉంటుందో. నిర్మాణాన్ని పడగొట్టడం చాలా సులువు, కానీ ఆ నిర్మాణానికి ఎన్ని ఏళ్ళు పట్టింటుంది. ఒక దేశం డెవలప్మెంట్ కావాలంటే ఎన్ని ఏళ్ళ తరాల నుండి ఆ దేశం డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక రీతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దేశాన్ని, ఆ నగరాన్ని, ఆ ప్రాంతాన్ని పూర్తిగా శవాల దిబ్బలుగా ఏర్పాటు చేయడం అనేది చాలా వరకు దేశాలకు కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా, ఇండియా ద్వారా తెలియజేస్తాం.